రాష్ట్ర వ్యాప్తంగా వంగవీటి మోహన్ రంగ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు 79వ జన్మదినం వంగవీటి మోహన్ రంగది. అసలు ఇప్పటికీ ఆయన క్రేజ్ ఎందుకు ఎలా ఉందనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆయన కుమార్తె ఆశకిరణ్ ఉన్నారు. మేడం, ఏంటి అసలు ఓవరాల్గా ఇంకా ఆ క్రేజ్ ఉండడం కారణం ఏంటి 79 ఏళ్ల తర్వాత? రంగా గారు డబ్బులో పుట్టలేదండి. డబ్బు కోసం ఏ వ్యామోహం లేదు. ఆయన ఒక్కటే ప్రజల కోసం బతికారు. ఆయన ప్రజల కోసం ఉద్యమాలు చేశారు, ప్రజల కోసం త్యాగం చేశారు, ఒక నాయకుడిగా నిలబడ్డారు ఆయన. ఆ నాయకత్వానికి, ఆ బంధుత్వానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఒక కుటుంబ సభ్యులుగా చూశారు. వాళ్ళ బాధను తన బాధ అనుకుంటూ వాళ్ళ కష్టాలని ఇచ్చేశారు. అలాంటి ఆ నాయకుడికి ఇవాళకి ఆ ప్రేమ అభిమానాలు ఉన్నాయనంటే ఆయన చేసిన త్యాగం, ఆయన నాయకత్వాన్ని మూలంగానేనండి. పార్టీలన్నీ కూడా ఎలక్షన్ వచ్చేసరికి రంగా గారి పేరు చెప్తూ ఉంటారు, కాపుల ఓట్ల కోసం ట్రై చేస్తూ ఉంటాయి. బట్ ఆయనకి జరగాల్సిన న్యాయం కానీ అది దక్కింది అనుకుంటున్నారు మీరు పొలిటికల్ గా? ఆయనకి జరగాల్సిన న్యాయం అనేది నిజంగా చెప్పాలంటే జరగలేదండి. ఎవరి కాళ్ళు పేర్లు వాడుకుంటున్నారే కానీ ఆయన కోసం పార్టీలు ఏం చేశాయని నేను ప్రశ్నిస్తున్నాను. ఆయన కోసం ఇవాళ వరకు ఏ పార్టీ అనేది ఏం చేయలేదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఫోటోలు చూపించుకుని ఫోటోలు వేయించుకోవటమే కానీ ఆయన కోసం, రంగా గారి కోసం ఇది చేద్దాం, ఒక శృతివనం అనేది అమరావతిలో శృతివనం కానీ, ఒక స్మారక్ ఘాట్ కానీ, లేకపోతే జిల్లాకి పేరు కానీ ఎప్పటి నుంచో రిప్రజెంటేటివ్ లెటర్స్ రంగా గారి అభిమానులు ఇస్తున్నారు, కౌన్సిల్లో ఇస్తున్నారు, గవర్నమెంట్లో ఇస్తున్నారు. కానీ ఏ గవర్నమెంట్, నేను ప్రస్తుత గవర్నమెంట్ అనే అంటలా, ఏ గవర్నమెంట్ కదిలొచ్చి ఏమీ చేయలేదు. చాలా బాధగా ఉంటుంది రంగా గారి అభిమానులకు. అలాగే మీరు అన్నారు ఎలక్షన్లప్పుడు ఓట్ల కోసం కాపులు అని అన్నారు, అది చాలా తప్పండి. ఆయన బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం కూడా వాళ్ళ కోసం ఎక్కువ చేశారు. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. వాళ్ళ కోసం కాపునాడు ఇదే గుర్తొస్తాయి కదా, అలాగే ప్రొజెక్ట్ చేస్తుంటారు కదా. రంగా గారు చేసింది పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం. అయినా ఆయన కాపు వర్గానికి చెందిన ఆయన కాబట్టి కాపులు ఓన్ చేసుకున్నారు. అలాగని చెప్పి మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ముస్లిమ్స్ కూడా చేసుకుంటున్నారు, క్రిస్టియన్స్ చేసుకుంటున్నారు, మనకి దళితులు చేసుకుంటున్నారు. రంగా గారి పుట్టినరోజు ఆయన్ని పూజించుకుంటున్నారు. ఎందుకంటే ఆయన చేసిన పనులకి ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా, నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాను, ఎక్కడికి వెళ్ళినా నాకు చాలామంది ముస్లింలు, దళితులు వచ్చి అమ్మ అప్పుడు నేను రంగా గారి ఇంటికి వస్తే మాకు ఇలా సహాయం చేశారమ్మా అని చెప్పుకుంటే ఎంతో గర్వంగా ఉంటుంది. ఆయన ఓన్ చేసుకుంది కాపులు, ఎందుకంటే ఆయన కాపు కులం నుంచి వచ్చారు కాబట్టి ఓన్ చేసుకున్నారు. అలా అని చెప్పి వేరే కులాలు ఓన్ చేసుకోలేదన్నమాట చాలా అసత్యం. అందరూ అభిమానిస్తారు ఆయన్ని. ఆయన కుటుంబంలో తనకు ఒక పార్టీ అయిపోయారు కదా, ఇది బాధ కలిగించదు ఆయన అభిమానులకి, అంచర్లకి మొత్తం అందరూ కలిసి ఉన్నట్టయితే బాగుండేది కదా అని ఫీలింగ్ చాలా మందిలో ఉంది కదా. మీరు కొంచెం అంటే ఒక్కొక్కరు ఒక పార్టీగా వైపు అయిపోయారు కదా. రాధాబాబు టీడీపీ వైపు ఉన్నారు, తర్వాత మీ చిన్న సంతతి వాళ్ళందరూ ఏమో బీజేపీలో ఉన్నారు. ఒకటే అండి, ఒక కుటుంబం నుంచి ఒక పార్టీలో ఉండాలని ఏం లేదండి. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు అదే ఫ్యామిలీని చూడండి, పురంధేశ్వరి గారేమో బీజేపీలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మొత్తం ఎన్టీఆర్ ఫ్యామిలీ వాళ్ళందరూ తెలుగుదేశంలో ఉన్నారు. సో ఒక్కొక్కళ్ళు మీరు స్టేట్ వైడ్ చూసుకోండి, ఒకే ఫ్యామిలీలోంచి రెండు పార్టీల్లో ఉండటం అనేది పెద్ద ఇదేం కాదండి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళది, అది వాళ్ళతో జనం ఉన్నారా లేదా అనేది ముఖ్యం. ఈ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మేడం? నా ఫ్యూచర్ ప్లాన్ అనేది ఒకటేనండి, నేను రంగా గారి అభిమానులు, రాధారంగ మిత్రమండలి ఉంది, మా మిత్రమండలిని ముందు తీసుకెళ్దామని చెప్పి నా కోరిక. గతంలో కూడా సోషల్ సర్వీస్ కానివ్వండి, ఎక్కడైనా అన్యాయం జరిగినా వాళ్ళ కోసం నిలబడటం కానివ్వండి, మా రాధారంగ మిత్రమండలి నిలబడింది. వాళ్ళకి నాయకురాలుగా నేను నిలబడ్డాను. భవిష్యత్తులో కూడా సోషల్ సర్వీస్ కానీ, అన్యాయానికి వ్యతిరేకంగా కానీ మేము నిలబడతాము. రంగా గారి పేరు ముందుకు తీసుకెళ్తాము. ఆయన గర్వపడేలాగా మా మిత్రమండలి, అభిమాన సంఘాలు కృషి చేస్తాం. 29 ఎన్నికలు ఏ పార్టీ నుంచి ఆశించవచ్చు మిమ్మల్ని? ప్రస్తుతానికి మాత్రం నేను ఏ పార్టీ డెసిషన్ తీసుకోలేదండి. ఇది క్లియర్గా నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను. నాకు ఆర్గనైజేషన్ అనేది సరిగ్గా సెట్ అయ్యే వరకు నేను పార్టీ డెసిషన్ తీసుకోనండి. అది ప్రస్తుతం ఆశ చెప్తుంది. ప్రస్తుతానికైతే రాధారంగ మిత్ర మండలిని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా పాటుపడతాను, కానీ ప్రస్తుతానికైతే పొలిటికల్గా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు. కానీ ఆవిడ రాజకీయ రంగ ప్రవేశం అనేది ఖాయమని ఇక్కడ ఎక్కువగా అయితే వినిపిస్తుంది విజయవాడలో. అయితే ఏ పార్టీ నుంచి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం అలాంటి ప్లాన్స్ లేదని ఆవిడ చెప్తున్నప్పటికీ ఆవిడ రాజకీయ మార్గం, పొలిటికల్
ఎన్నికలు అనేది చాలా క్లియర్గా స్పష్టమవుతుంది అనేది ఆయన ఆవిడకి సంబంధించిన సన్నిహితులు చెప్తున్నట్టు అన్నమాట. మరి అప్డేట్స్ కోసం చూస్తున్నాండి ఏబీపీ దేశం.